హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం టిఫిన్ సెంటర్ స్టైల్లో ఇన్స్టెంట్గా చేసుకునే అల్లం చట్నీని ఎలా చేసుకోవాలో చూద్దాం. టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. ఇడ్లీ, ఉప్మా, దోశ, హాట్ పొంగల్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి చేసి పెట్టామంటే 10 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ అల్లం చట్నీ ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకుని మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మరి ఎర్రగా వేయించొద్దు, లో ఫ్లేమ్లో ఇవి పచ్చదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ సైజులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి వెయిట్లో వచ్చేసి 20 గ్రాముల వరకు ఉంటుందండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని లో ఫ్లేమ్లో మరి ఎర్రగా కాకుండా పచ్చదనం పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా సగానికి వేగిన తర్వాత ఇందులోకి 7-8 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. కారం తక్కువ తినేవారు కొద్దిగా తగ్గించుకుని కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చిని కూడా బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. అలాగే తర్వాత ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకోండి. వెయిట్లో వచ్చేసి 20 గ్రాములు ఉంటుంది. అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని తర్వాత ఇందులోకి చిన్న బెల్లం ముక్క, ఇది కూడా 20 గ్రాములు ఉంటుంది. బెల్లం, అల్లం, చింతపండు 3 కూడా వెయిట్లో ఈక్వల్గా తీసుకోవాలి. ఇవన్నీ కూడా 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. చివరగా ఇందులో 1 టీ గ్లాస్ అన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇక్కడ నేనైతే 1/2 గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను. నీళ్ళు పోసేసి ఒకసారి కలుపుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, ఇది ఉడికి కొద్దిగా చిక్కగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు అలాగే మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ముందు కొద్దిగా వేసుకుని తర్వాత చట్నీ మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు. ముందు వాటర్ పోయకుండా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం నలిగిన తర్వాత కాచి చల్లార్చిన నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. కాచి చల్లార్చిన నీళ్లు పోసుకుంటే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుని కొద్దిగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చట్నీకి పోపు వేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. పోపు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ వేసుకోవాలి. చట్నీ చూడండి, ఈ విధంగా గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి, మరి పల్చగా గ్రైండ్ చేసుకోవద్దు. చట్నీ అంతా కూడా వేసుకుని పోపులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే మనకి 10 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టామంటే 10 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. టిఫిన్ సెంటర్ స్టైల్లో అల్లం చట్నీ రెడీ అయిపోయింది. మనం ఎప్పుడు తినాలంటే అప్పుడు ఈ గట్టి చట్నీలోంచి కొంచెం చట్నీని పక్కకు తీసుకుని కొన్ని నీళ్లు పోసి పల్చగా చేసుకోవాలి. మరి పల్చగా చేసుకోవద్దు. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ ఇన్స్టెంట్ అల్లం చట్నీని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.